హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. రేషన్ కార్డు లబ్ధిదారులకి 3 నెలలకు సరిపడే బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలు ఎండలు ఎక్కువ ఉంటాయి అనే కారణంగా ఈ నిర్ణయం తీసుకుందనమాట. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తున్నారు కదా, సన్న బియ్యం ప్లస్ రేషన్ కార్డులు కూడా చాలా పెరిగినాయి. మన దగ్గర మరి కుదురుతుందా లేదా అనే విషయం అయితే ఈ వార్తల పూర్తి వివరాలు చూద్దాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వార్త అయితే చూద్దాం. రేషన్ కార్డు లబ్ధిదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి 3 నెలల సరిపడా రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యం ఏప్రిల్ నెలలోనే పంపిణీ జరిగేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర పౌర సరఫరాల శాఖ లేఖలు రాసింది. మార్చి మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎండలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది అయితే ఓకే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ సన్న బియ్యం నిల్వలు సామర్థ్యంపై ఆందోళన మన తెలంగాణ రాష్ట్రంలో. దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. దేశంలో ఎక్కర్లేదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇస్తారు అనమాట. ఒక్కో లబ్ధిదారులకు నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఫుడ్ సెక్యూరిటీ కార్డుల సంఖ్య పెరిగింది. దాదాపు 1 కోటికి పైగా కార్డులు ఉన్నాయి. ఒకేసారి 3 నెలలకు సరిపడా కోటా ఇవ్వాలని కేంద్రం సూచించడంతో ఆ మేరకు సరిపడా బియ్యం కోటా విలువలు సాధ్యాలను తెలంగాణ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అసలు నిల్వలు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఒక్కొక్కరికి 6 కిలోలు అంటే పోయినసారి వర్షాకాలంలో కూడా ఇదే విధంగా ఇచ్చారు కదా, జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలలకు కూడా. అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురైనాయి అనమాట. ఒక్కొక్కరైతే 3 సార్లు పెట్టాలి చెయ్యి, చాలా ఇబ్బందులు. అదే సమస్యలు కూడా చూద్దాం. సమస్యలు కూడా ఉన్నాయంట. అసలు నిల్వలు ఉన్నాయో లేదో ఇంకా తెలంగాణ ప్రభుత్వం అయితే పరిశీలిస్తుందంట. ఒకేసారి 3 నెలల కోట పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తుండగా గత అనుభవాల దృష్ట్యా అనేక సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాది వర్షాకాలంలో ఒకే దఫా 3 నెలల కోటాను పంపిణీ చేశారు. ఈ సమయంలో అటు లబ్ధిదారులు, రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 నెలల బియ్యం కోటా ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా రవాణా ఛార్జీలు ఖర్చు తగ్గడంతో పాటు డీలర్ల హమాలీల కూలీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ బియ్యం నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో అది డీలర్లకు సమస్యగా మారింది. ఇక 3 నెలలకు సంబంధించి ఒక్కో కార్డుకి 3 సార్లు వేలు ముద్ర తంబు వేయాల్సి ఉంది. దీనికి తోడు సర్వీస్ సమస్యలు ఒక్కో కార్డుకి దాదాపు 15-20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సమస్యలను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. ఇది వర్తమానంగా మెయిన్ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వాలి, అవి నిల్వలు ఉన్నాయా లేవా అని పరిశీలించాలి. 3 నెలలకు ఒకసారి ఇవ్వాలంటే ఇప్పుడు కార్డులు కూడా పెరిగినాయి. 1 కోటికి పైగా రేషన్ కార్డులు ఉన్నాయి అనమాట. మరి పోయినసారి వానాకాలంలో ఇచ్చినప్పుడు కూడా సమస్యలు ఎదుర్కోరు. మరి నిల్వలు రేషన్ డీలర్లు మెయిన్ అవి పెట్టుకోవాలి. ప్లస్ ఒక్కొక్కరికి 3 నెలలకు సరిపడా తంబు 3 సార్లు ఒక్కొక్కరికి టైం చాలా 15-20 నిమిషాలు, అర్ధగంట వరకు పట్టింది. అవి రవాణా కొన్ని సమస్యలు ఏర్పడింది. దానిపైన అయితే మరి మన తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ఉంది. మన తెలంగాణ ప్రభుత్వం నుంచి నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇదైతే ఇస్తారా మరి ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే పైన ఇంకా వార్త రావాల్సిందే. మన అఫీషియల్ అయితే వార్త అయితే రాలేదు తెలంగాణ ప్రభుత్వం నుంచి. మరి వచ్చే ఏప్రిల్ నుంచి కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఇలాంటి అప్డేట్స్ మిగతా సంక్షేమ పథకాలపైన రాజకీయాలపైన వార్తలు, ప్రజలకు అవసరమైన ఇన్ఫర్మేటివ్ వార్తలు వస్తుంటే మా ఛానల్లో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో పూర్తి చూసిన వాళ్ళకి.